హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో జనవరి 4వ తారీఖున ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో ప్రదర్శించిన మరికొన్ని ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఒక పక్కన ఇక్కడ జడ్జిమెంట్ జరిగినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మార్క్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జిబిట్ మనం చూద్దాం. ఇది వచ్చేసి ఈ ఫ్లడ్కి సంబంధించి ఒక ఎగ్జిబిట్. ఇదేంటంటే ఈ ప్రాజెక్ట్ ఫ్లడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ కార్ అండ్ 2 వీలర్స్ అనమాట. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తాం కదా, విజయవాడలో ఇలాంటి ఫ్లడ్ వచ్చి ఎన్నో రకాల ఇలాంటి కార్లు ఇవన్నీ చాలా డ్యామేజ్ అయ్యాయి. అటువంటి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం ఈ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ చేసినటువంటి ఈ స్టూడెంట్స్ ద్వారా మనం దీని పనితీరు గురించి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది? వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు కూడా తెలియజేద్దా? మనకి కరెంట్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఫ్లడ్స్ టైంలో సోలార్ ప్యానల్ కూడా అటాచ్ చేయాలి. సోలార్ ప్యానల్ అనేది సన్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకొని రీఛార్జబుల్ బ్యాటరీలో స్టోర్ చేసుకుంటుంది. కరెంట్ లేనప్పుడు ఈ బ్యాటరీ ద్వారా ఈ లిఫ్ట్ అనేది పనిచేస్తుంది. అలాగే ఈ లిఫ్ట్ అనేది వాటర్ లెవెల్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అంటే ఈ కార్ని పిచ్ కిందకి తెచ్చేస్తుంది. ఈ లిఫ్ట్ డీసీ కరెంట్ ద్వారా పనిచేస్తుంది. అంటే మనకి తక్కువ కరెంటే అవసరం ఈ లిఫ్ట్ కోసం. వాటర్ లెవెల్ ఎప్పుడైతే అవుతుందో కార్ అనేది ఆటోమేటిక్గా మనకి అదే సమయంలో మనకి బజర్ సౌండ్ కూడా అవసరం. మనకి ఈ సౌండ్కి అలర్ట్ అవుతుంది. ఈ వాటర్ లెవెల్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఈ కార్ అనేది లిఫ్ట్ అనేది కార్ని కిందకి తెస్తుంది. ఈ ప్యానల్ని మనం ఇంట్లో అటాచ్ చేసుకోవాలి. ఇది ప్రస్తుతం అయితే బయట ఉంది. బజర్ సౌండ్ అనేది మన ఇంట్లో వినపడితే మనం అలర్ట్ అవుతాం. అది మిడ్ నైట్ సమయమైనా ఏ సమయమైనా మనం అలర్ట్ అవుతుంది. కింద ఉన్న ఒకసారి పై ఫ్లోర్లో తీసుకురావాలి. అంటే ఇక్కడ ఉన్న వరద నీరు ఎప్పుడైతే తగ్గిపోతుందో కారు మళ్ళీ దాంట్లో డౌన్ అయిపోతుంది అనమాట. అది కరెంట్ ఎలా ఫెయిల్యూర్ అవుతుంది కదా, వరద వచ్చేప్పుడు కరెంట్ ఉండదు కదా, అప్పుడు ఆ సోలార్ పవర్ ద్వారా పనిచేస్తుంది. కార్ అనేది వాటర్ తగ్గగానే డౌన్ ఆస్తి నష్టాన్ని కొంచెమైనా తగ్గించాలి. కార్ ఏమైనా పెట్టుకొని వాటర్ వచ్చినప్పుడు
జిల్లాలో చాలా ఊర్ల వరకు జలమయమైపోయి ఎన్నో రకాల వాహనాలు, ఇళ్ళు అన్నీ మునిగిపోయినాయి. ప్రాణ నష్టం అయితే పెద్ద జరగకపోయినా ఆస్తి నష్టం బాగా విపరీతంగా జరగడం చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ కార్ లిఫ్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ మంచి ఆలోచనతో ఈ ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ గురించి ఈ విద్యార్థులు వివరించిన తీరు విధానం చాలా బాగుంది. మంచి టెక్నాలజీతో ఒక నూతన ఆవిష్కరణ చేయడం పునరాహం. మీ పేరేంటమ్మా? నా పేరు టి తేజస్వి సార్. నా పేరు పి అని. మేము జెడ్పీహెచ్ఎస్ చింతలపూడి నుంచి వచ్చాము. మేమిద్దరం 8th క్లాస్ వాళ్ళు. అలాగమ్మా. ఈ ఆలోచన ఎలా వచ్చిందమ్మా మీకు? అంటే రీసెంట్గా జరిగిన విజయవాడ వరదల్లో న్యూస్లో చూడడం కానీ అవి చూస్తే చాలా ఆస్తి నష్టం అనేది జరిగింది. జంతువులు కానీ అంటే వరద వస్తుందని ఎవరికి ముందు దాకా తెలియలేదు. సో ఆ నష్టాన్ని నివారించడానికి ఈ ప్రాజెక్ట్ అనేది మా టీచర్ గైడెన్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఓకే అమ్మా, చాలా బాగా చేశారమ్మా. ఓకే, కీప్ ఇట్ అప్. చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చినప్పుడు జంతువులు నేలపై దాని మీద పడి జంతువులు సార్ అప్పుడు అలర్ట్ అయ్యి జంతువులు పారిపోతాయి సార్. లేకపోతే మనమైనా అలర్ట్ అయ్యి తోలపాకైనా వెళ్ళొచ్చు. దీనివల్ల చాలా యూజ్ అవుతుంది. బాగా లౌడ్గా సౌండ్ చేయడంలో అవి పారిపోతాయి. కరెంటు 9 వోల్ట్ బ్యాటరీ. కరెంటు 9 వోల్ట్ బ్యాటరీ. ఇది ఏ ఏరియాలో ఉంటుంది? పొలంలో ఎక్కడ పెడతాం దీన్ని? ఎన్ని పెట్టాలి అలాంటివి? సుమారు 1 ఎకరం పొలానికి ఇటువంటి ఎన్ని అవసరం అవుతాయి? 5-6 పెడితే సరిపోతుందా? ఆ సౌండ్ ద్వారా మన ఈ జంతువులన్నీ పారిపోవడం వల్ల మన పంట. ఏ స్కూల్ బాబు ఇది? కేతవరం. ఇది రైట్ అప్ ఇదేనా?